ఇంద్ర, నీ అహంకారం ఎంత పెరిగిపోయింది? పరమ పవిత్రమైన మాలను నువ్వు ఇలా అవమానిస్తావా? నీకు నా శాపం తగులుగాక. నీతో పాటు సమస్త దేవతలు తమ శక్తులను, సంపదను కోల్పోతారు. మహర్షి, దయచేసి నన్ను క్షమించండి. నా అజ్ఞానాన్ని మన్నించండి. ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి. క్షమాపణలు లేవు. నీ శాపం ఇప్పుడు ప్రారంభమైంది. అహంకారానికి ఇదే సరైన శిక్ష. మహాప్రభో, దయచేసి మమ్మల్ని కాపాడండి. దుర్వాసుడి శాపం వల్ల మేము మా శక్తులను కోల్పోయాము. అసురులు మమ్మల్ని సులభంగా ఓడిస్తున్నారు. చింతించకండి. మీకు ఒక పరిష్కారముంది. మీరు అమృతం పొందాలంటే పాల సముద్రాన్ని మథనం చేయాలి. కాని మీరు ఒక్కరే ఈ పని చేయలేరు. సహాయం చేస్తాము, కాని అమృతం మాకు కూడా దక్కాలి. సరే, అమృతం వచ్చినప్పుడు పంచుకుందాం. స్వామి, పర్వతం మునిగిపోతోంది. మనం మునిగిపోతున్నాం. కూర్మ రూపంలో పర్వతం కింద ప్రత్యక్షమై భయపడకండి. మథనాన్ని కొనసాగించండి. ఈ పర్వతానికి నేను ఆధారం అవుతాను. అమృతం వచ్చింది. ఆ అమృతం మాకు. దానిని మాకు ఇవ్వండి. ఓ అసురులారా, మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఎందుకు గొడవలతో వృధా చేస్తారు? నేను మీకు అమృతాన్ని క్రమబద్ధంగా పంచుతాను. నన్ను నమ్మండి. అసురులు మోహిని మాటలకు మైమరిచి దేవతలకు అమృతం దక్కేలా ఆమెకు అవకాశం ఇస్తారు.